భారత రక్షణ దళాల్లో రెండు అత్యంత కీలకమైన నియామకాలు జరిగాయి. నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణిని, అలాగే నౌకాదళ నూతన అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ మే 30న పదవీ విరమణ చేయనుండగా ఆయన స్థానంలో సుబ్రమణి బాధ్యతలు స్వీకరించి భారత ప్రభుత్వ సైనిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తారు. మరోవైపు నేవీ చీఫ్ వైస్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి మే 31న రిటైర్డ్ కానుండడంతో ఆ స్థానంలో కృష్ణ స్వామినాథన్ బాధ్యతలు చేపట్టనున్నారు. 1985లో గర్హాల్ రైఫిల్ ద్వారా సైన్యంలోకి ప్రవేశించిన సుబ్రమణి ఆర్మీ వైస్ చీఫ్గా, సెంట్రల్ కమాండ్ చీఫ్గా 35 ఏళ్లుగా పైగా సుదీర్ఘ సేవలు అందించి పరమ విశిష్ట సేవా పథకం సహా పలు అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. 1987లో నేవీలో చేరిన వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యకు కమాండర్గా, నేవీ వైస్ చీఫ్గా కీలక బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు నేవీలో ఆపరేషనల్ సేఫ్టీని మెరుగుపరచడంలో విశేష కృషి చేశారు. అపార అనుభవం ఉన్న ఈ ఇద్దరు ఉన్నతాధికారుల నియామకంతో భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుందని నిపుణులు భావిస్తున్నారు.